హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారోన్ స్టోరీస్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నాకున్న లగేజ్లో ఏమేమి తీసుకొచ్చాను అని చెప్పి ఒక చిన్న షార్ట్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. నేను వచ్చింది కెథే పెసిఫిక్ అనమాట. సో నాకు 23 kgs బ్యాగ్ 2 ఉన్నాయి, అంటే 46 kgs, అంటే 46 kgs చెక్-ఇన్లో వస్తుంది. క్యాబిన్ వచ్చేసి 7 kgs అండ్ బ్యాక్ ప్యాక్లో 5 kgs ఆర్ మోర్ పెట్టుకోవచ్చు. ఎక్కడ చెక్ చేయలేదన్నమాట. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే చాలా డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళాను అనమాట. దానివల్ల నాకు వెయిట్ వేస్ట్ అయిపోయింది చాలా వరకు. అండ్ అవన్నీ తీసుకెళ్ళి కూడా నాకు రిటర్న్ కావాల్సినవే, అక్కడ వదిలేసేయడానికి పాతవేం పట్టుకెళ్ళలేదు, అన్నీ మంచి డ్రెస్సెసే పట్టుకెళ్ళినా. సో అట్లా నాకు కొంచెం వెయిట్ వేస్ట్ అయ్యింది. సో ఇంకా నేనేమనుకున్నానంటే ఎలాగో నాకు వెస్ట్రన్ వేర్ అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి కదా, నాకు దొరకందంటూ ట్రెడిషనల్ వేర్ మాత్రమే, అండ్ మన ఇండియన్ వేర్ దొరకట్లేదు కాబట్టి ఎక్కువ అవే ప్రిఫర్ చేద్దాము తీసుకునేంత వరకు. అసలు నేను ఫస్ట్ క్లోతింగ్ షాపింగ్ చేయొద్దు అనుకున్నా, బట్ మొత్తం ఇప్పుడే మాట్లాడేస్తున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం క్యాబిన్ బ్యాగ్ దిద్దాం. నాకు తెలిసి మోస్ట్లీ నేను ఏమైతే పట్టుకెళ్ళానో అవే డ్రెస్సెస్ ఉంటాయి. ఇంకా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ వరకు అయితే మంచిగా తెచ్చుకున్నాను అనమాట. లాస్ట్ టైం ఎగ్జాక్ట్గా క్రిస్మస్ టైంలో ప్యాకేజ్ తెప్పించుకున్నా. మీరు ఆ వీడియో చూడకపోతే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు ఈసారి క్రిస్మస్కి నేను మళ్ళీ ప్యాకేజ్ తెప్పించుకోవడం వేస్ట్. ఎలాగో నేను వచ్చేటప్పుడు నాకు లగేజ్ ఉంది కదా అని చెప్పి అన్నీ ఈసారి తెప్పించుకున్నాను. సో నేను కొన్ని ఇండియన్ వేర్ తీసుకొచ్చాను, అవన్నీ నేను షార్ట్ వ్లాగ్స్లో త్వరలోనే పోస్ట్ చేస్తాను. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తే అప్పుడు మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే ట్రెడిషనల్ వేర్ అయితే స్కిప్ చేసేస్తున్నా. కొన్ని మమ్మీ ఓల్డ్ శారీస్తో కూడా లైక్ కస్టమైజ్ చేసి డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో అవన్నీ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆ డ్రెస్సెసే అనమాట. ఆల్ దిస్ అండ్ జీన్స్. నేను చెప్పినట్లుగా అనవసరంగా నేను ఇక్కడ నుంచి చాలా బట్టలు పట్టుకెళ్ళాను. ఆల్ డ్రెస్సెస్. క్యాబిన్లో అసలు వేరే ఏం లేవు, అన్ని డ్రెస్సెసే. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వేర్ దిస్. క్రిస్మస్కి ఒకటి వేసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి చాలా షార్టే ఉంటుంది, ఎందుకంటే నేను ఫాస్ట్గా చూపించేస్తాను అంతా ల్యాగ్ లేకుండా ఏం తెచ్చాను అని. అండ్ అందులోనూ బట్టలు చాలా వరకు నేను స్కిప్ చేసేస్తున్నా కదా, ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఇన్ని బట్టలు ఎవరన్నా తీసుకెళ్తారా? చూపిస్తాను ఆగండి. ఈ బ్యాగ్ మొత్తం నేను తీసుకెళ్ళింది, ఇది నా లాస్ట్ క్రిస్మస్ది. బ్యాగులు ఎవరన్నా ఇన్ని బ్యాగ్స్ పట్టుకొని వెళ్తారా? నా పిచ్చి. మా మమ్మీ ఆల్రెడీ చాలా క్లాస్ బీకింది. సో ఇవన్నీ నేను మింత్రాలో లాస్ట్ టైం ప్యాకేజ్లో తెప్పించుకున్నాయి, సైజ్ ఆల్టరేషన్ చేయించాలని చెప్పి తీసుకెళ్ళాను. ఇందులో పెద్ద చూపించేదంటూ ఏమీ లేదు. మా అక్క ఇండియాలో లేదని చెప్పి ఆమె బట్టలన్నీ వేసుకొచ్చేసిన అనమాట, మంచి మంచి ట్రెడిషనల్ వేర్వి. ఇవన్నీ ఎప్పుడెప్పుడు వేసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలా అని చెప్పి ఉంది. ఇది నాకు లాస్ట్ టైం ప్యాకేజ్లో వచ్చింది, కానీ ఇప్పటి వరకు వేయలేదు ఈ డ్రెస్. నేను ఎప్పుడు కుదురుతుందో ఛాన్స్. ఇప్పటి నుంచి నేను అనుకుంటున్న వీడియో తీసిన ప్రతిసారి ఒక మంచిగా డ్రెస్అప్ అయిపోయి మన ఇండియన్ వేర్ వేసుకొని చేద్దాము అని అనుకుంటున్న ఏ వీడియో అయినా కానీ. ఈసారికి మాత్రం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి రాగానే బ్యాగ్స్ అన్ప్యాకింగ్ చేయాలి అని చెప్పి కూర్చున్నా. నేను నిన్ననే ల్యాండ్ అయ్యా అనమాట. నిన్ననే తీద్దామని అనుకున్నా, కాకపోతే ఆ జెట్ ల్యాగ్ ఫీలింగ్కి ఫుల్ స్లీప్ వేసాను. నిన్న ఆఫ్టర్నూన్ 3కి పడుకొని ఇప్పుడు మార్నింగ్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3కి లేచాను. బ్యాగ్స్లో ఉన్నాయి అన్నీ బయటికి తీయాలి, ఎందుకంటే పికిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కంటైనర్స్లో చేంజ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు కూర్చున్నాను. ఆఫీస్ నుంచి రావడం ఆలస్యం, ఇప్పుడు ఫాస్ట్గా ఫినిష్ చేసేసి బయటికి వెళ్ళి ఇంకా నేను గ్రాసరీస్ తెచ్చుకోవాలి. ఇంట్లో అసలు ఏది లేదు, అంత ఎంటీ ఉందన్నమాట. లెట్స్ ఓపెన్ ది అదర్ బ్యాగ్. ఓ మై గాడ్, ఓపెన్ ఉన్న దాన్ని మళ్ళీ వేస్తున్నాను నేను, చూసుకోవాలి కదా. ఫుడ్ స్మెల్ వస్తుంది బాగా. ఈ 23 kgsలో 3 kgs బ్యాగ్ పోతే 3 kgs నా మేకప్ కిట్.
అసలు ఇదంతా ఎందుకు పట్టుకెళ్ళానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత అవసరం లేదేమో అనిపించింది, బట్ చెప్పాలంటే యూజ్ చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు మా చెల్లి పెళ్లిలో వాడుకున్నాను. సో ఫస్ట్ నిన్న రాగానే బయట నుంచి ఎందుకు తెచ్చుకోవడం అని ఇంట్లోనే రైస్ పెట్టేసుకున్నా. ఎమ్మటే ఇక చికెన్ పికిల్ నేను డిఫరెంట్ ప్యాక్స్లో ప్యాక్ చేయించాను అనమాట. సో ఒక ప్యాక్ ఓపెన్ చేసేసి కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేయడం అయింది, తినడం అయింది. ఈరోజు బాక్స్కి కూడా అదే అయింది, ఎందుకంటే నిన్న బయటికి పోలే, గ్రాసరీస్ ఏం తీసుకురాలే కదా. సో ఒకటి ఆల్రెడీ ట్రాన్స్ఫర్డ్. ఇవి ఎట్లున్నాయి చూద్దాం ఫస్ట్. ఓ మై గాడ్, అసలు కొంచెం కూడా కదలలేదు. ఐల్ షో యూ. సున్నుండలు అన్నమాట. ఇదిగోండి, కనిపిస్తున్నాయా? ఎంత పర్ఫెక్ట్ ప్యాకింగ్ కదా. కనీసం నేను దీన్ని ప్లాస్టర్ వేయలేదు, రబ్బర్ బ్యాండ్ వేయలేదు, జస్ట్ మూత గట్టిగా ఉంది, ఎటు కదలలేదు. యాక్చువల్ చెప్పాలంటే బ్యాగ్లో పెద్ద స్పేస్ కూడా లేదు అటు ఇటు ఊగడానికి. ఇది 2 బాక్సెస్ అయినాయి అన్నమాట సున్నుండలు. 2 బాక్సెస్ సున్నుండలతో పాటు బాక్సెస్ కూడా లేపుకొచ్చేసాం మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి కాకర్లా నుంచి స్వీట్స్ తీసుకున్నాను. మా అక్క వాళ్ళు అడిగారు అనమాట పూతరేకులు కావాలి అని చెప్పి. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి పూతరేకులు తీసుకొని వచ్చా. హియర్ కమ్ బూందీ అని రాపించుకొని ఇట్లా 1 kg 200 grams బూందీ. ఇది ఒకటే కాదు, చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా చేసాము. ఇది వన్ ఆఫ్ దెమ్. కారం తెప్పించుకున్నా, ఎందుకంటే యాక్చువల్గా ఏమైందంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు కారం ప్యాకెట్ తెచ్చుకున్నా, తర్వాత ఈ మధ్యలో ప్యాకేజ్ వేయించుకున్నప్పుడు తెచ్చుకున్నాను. బట్ లాస్ట్ టైం ప్యాకేజ్లో కారం తెప్పించుకోలేదు. నా దగ్గర ఉన్న కారం అయిపోయింది. అసలు ఏ కారం తిన్నా కానీ సప్పగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్న ప్యాకెట్ తీసుకుంటున్నాను, తక్కువ గ్రామ్స్ ఉన్నది. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం, బాగుంటే మళ్ళీ ఇదే తీసుకుందామని. అట్లా మల్టిపుల్ బ్రాండ్స్ ట్రై చేస్తూ ఉన్నా. ఎందుకు వచ్చిందిలే, ఇప్పుడు ఎట్లాగో ఉన్నాను అండ్ బ్యాగ్లో స్పేస్ ఉంది కదా అని చెప్పి కారం కూడా వేయించుకున్నాను. బూందీ 2 more ప్యాకెట్స్. ఇవి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ లాగా తీసుకొచ్చాము. ఇక్కడ మా ఆఫీస్లో వాళ్ళకి ఇవ్వడానికి అండ్ ఫ్రెండ్స్కి కొన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ గిఫ్ట్స్ అనమాట. హైదరాబాద్లో ఒక హ్యాండ్ క్రాఫ్టెడ్ స్టోర్ ఉంది. అసలు ఎంత ఎస్థెటిక్గా ఉన్నాయంటే అందులో పీసెస్ చాలా బాగుంది. ఇది వచ్చేసి తాజ్మహల్ అంటున్నా, మన దగ్గర తాజ్మహల్ లేదు కదా. హైదరాబాద్ రిప్రజెంట్ చేయడం కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. అసలు ప్యాకేజింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశారు. లెట్ మీ ఓపెన్. ఇక్కడే చింపేసేలాగున్నా, గిఫ్ట్ ఇవ్వడం ఏమోలే కానీ నేను. ఎంత బాగుందంటే ఇది. సో ఇదన్నమాట తాజ్మహల్ అని వస్తుంది ఊరికే. చార్మినార్. బ్రేక్ అవుతుందేమో అనుకున్నా కానీ అస్సలు బ్రేక్ అవ్వలేదు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇది గ్లాస్ పీస్. 4 మినార్స్ మంచిగా మన హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తూ ఇవ్వాలి అని చెప్పి గిఫ్ట్స్ కోసం వెతుకుతుంటే ఇది కనిపించింది ఆ హ్యాండ్ క్రాఫ్టెడ్ స్టోర్లో. చాలా బాగుంది కదా. బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంత బాగా నచ్చాయంటే నాకు కూడా ఒకటి తీసుకోవాలనిపించింది. బట్ వెయిట్ ఎందుకు వేస్ట్ చేయాలి, ఇప్పటికే చాలా ఉన్నాయి, ఇది సర్లే ఇంకా అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇదిగోండి మిర్రర్స్ అన్నమాట. అస్సలు ఎంత క్యూట్గా ఉన్నాయి తెలుసా. ది బెస్ట్ పర్చేజ్ అనిపించింది నాకైతే వీళ్ళ స్టోర్లో. వీళ్ళ స్టోర్ ఏస్ట్రా నగర్లో ఉంది. ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్. ఇది చూడండి, దిస్ ఈజ్ మిర్రర్. గర్ల్స్కి ఎంతో నచ్చుతుంది కదా ఈ మిర్రర్. పైన ఇది చూడ్డానికి బాగుంది. అసలు లైట్ వెయిట్, బ్యాగ్స్లో క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ కోసం ఇవి 3 తీసుకున్నాను. ఇంకొక ఫ్రెండ్ కోసం ఇది తీసుకున్నాను అనమాట, నమస్తే అని చెప్పి.
యాక్చువల్గా ఇంకా ఇంతకు మించి ఏమీ లేవు, ఇండియాని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి అని అనుకున్నాను. బట్ అంతకు మించి నాకు ఆప్షన్స్ అసలు దొరకలేదు. ఆటో బొమ్మ ఉంది, లేకపోతే అసలు ఇది కూడా ఎయిర్ ఇండియా లాగా అనిపిస్తుంది. బట్ స్టిల్ బాగుంది. నమస్తే, ఫస్ట్ ఇండియా అనగానే చాలామంది మాట్లాడే వర్డ్ నమస్తే, అందుకని ఇంకా ఇది తీసుకున్నాను. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. నా స్పెక్స్ ఎన్ని తీసుకెళ్ళాను తెలుసా? ఇప్పుడు నేను పెట్టుకున్నది అండ్ నా సన్ గ్లాసెస్ బయటే ఉంటాయి ఎప్పుడు నాకు హ్యాండీగా, ఆ సన్ గ్లాసెస్ అండ్ ఇవి. ఇన్ని ఎవ్వరు తీసుకెళ్ళరు. నేను ఇవన్నీ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన గ్లాసెస్ అన్నమాట. పిచ్చి తిట్లు తిట్టారు ఇంట్లో, ఎవ్వడని ఇవన్నీ వేసుకొని వస్తారా అని చెప్పి. నేను వేసుకొచ్చాను, ఏం చేద్దాం చెప్పండి. బ్యాంగిల్స్ స్పేస్ కన్జ్యూమ్ అయినా పర్లేదు, సేఫ్గా తీసుకొచ్చేలాగా ఉండాలి అని చెప్పి ఇందులో పెట్టుకొని వచ్చాను. ఈ కలర్ తీసుకున్నా. కొంచెం కలర్ అయితే నేను చెప్పలేను అనుకోండి. ఇది వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తున్నాను, వీటి మీద చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ బ్యాంగిల్స్. డ్రెస్సెస్కి మధ్యలో వడ్డానం అట్లా పెట్టుకొని వచ్చా అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే వడ్డానం ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాను నేను. ఏం చేస్తాము. సో ఇది వచ్చేసి మా మమ్మీ శారీ, ఇది వచ్చేసి మా అక్క శారీ అనమాట. దాన్ని నేను కస్టమైజ్ చేయించుకున్న లెహెంగాకి. ఇది ఖచ్చితంగా న్యూ ఇయర్ రోజు వేస్తాను, తప్పకుండా చూడండి. లైక్ నేను ఇందాక చెప్పినట్లుగా డ్యామేజ్ ఏవి అవ్వద్దు, తీసుకొని వచ్చే తక్కువ అయినా కానీ లిమిటెడ్ అయినా కానీ మంచిగా ప్యాక్ చేసుకొని తీసుకొద్దామని అనుకున్నాను. సో ఇవన్నీ నా జ్యువెలరీ సెట్స్ అనమాట. జ్యువెలరీ ఇన్ ద సెన్స్ పెద్ద పెద్ద జ్యువెలరీ ఏం తీసుకురాలేదు, జస్ట్ నార్మల్ చిన్న చిన్నవే తెచ్చుకున్నాను. ఇందులో బ్యాంగిల్స్ కూడా ఇందులో పెట్టుకున్నాను. ఇందాక నేను చూపించినవి కాకుండా ఇవి డిఫరెంట్ 3 సెట్స్ అనమాట. నా దగ్గర ఉన్న శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా తెచ్చుకున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా వ్యాంకోవర్లోనే ఉంటారు. సో తనని నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ ఆ అక్క కోసం పంపించారనమాట కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ కొన్ని కాస్మెటిక్స్ లాగా. సో ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఐల్ షో యూ ద అదర్ సైడ్. కనీసం నేను మాత్రం కూర్చున్న ప్లేస్లోంచి కదలకుండా నా బ్యాగుల్ని అటు ఇటు నెడతా ఉన్నాను. ఇక్కడ ఇంకొకటి ఏదో వచ్చింది, చికెన్ పికిల్. కొన్ని ఒకరోజు చేయించా, ఇంకొన్ని ఇంకొక రోజు చేయించాను. అందుకని ప్యాకేజింగ్ కూడా డిఫరెంట్ ఉందన్నమాట. వేరే వేరే స్టోర్స్లో చేయించాను. దీని మీద ఇంకా నేనేం రాపీలేదు, తెలుస్తుందిలే అని అనుకున్నా కానీ తెలియట్లేదు ఇప్పుడు నాకు తెలిసి. ఇదైతే చికెన్ పికిల్ అనుకుంటాం. నేను అసలు ఇండియా వెళ్ళిందే చికెన్ పికిల్ కోసం లాగుంది. అసలు ఎక్కడ తగ్గకుండా నేను 2.5 kgs అయితే చికెన్ పికిల్ తెప్పించుకున్నా. ఎందుకంటే ప్యాకేజ్లో అసలు చికెన్ పికిల్ రాదు. లాస్ట్ టైం మా మమ్మీ కష్టపడి చికెన్ పికిల్ చేస్తే మా దగ్గర తీసుకోవడం వరకు బాగానే తీసుకున్నారు, కానీ అది నాకు ప్యాకేజ్లో ఇక్కడికి రాలేదన్నమాట. మధ్యలో ఎక్కడో తీసేశారు, వాళ్ళు ఉంచుకున్నారో పడేశారో మాకు తెలియదు. కానీ మా మమ్మీ అంత కష్టపడి చేసి అది రాకపోయేసరికి నాకు మస్తు బాధ అనిపించింది. సో ఈసారి ఎప్పుడు ప్యాకేజ్లో అసలు చికెన్ పికిల్ కానీ గీ కానీ అట్లాంటివి తెప్పించుకోకూడదు అని అనుకున్నాం. నేను వెళ్ళాను కాబట్టి కొంచెం వెళ్ళినప్పుడే కదా మనకి చికెన్ పికిల్ దొరికేది అని చెప్పి అది మాత్రమే కొంచెం ఎక్కువ చేయించుకున్నాం. ఇది ఇంకొక రకమైన ప్యాకేజింగ్, కారపూస. ఇది కూడా కారపూసే. ఇది లావు కారపూస, ఇది వచ్చేసి సన్న కారపూస. అర్థం అవ్వట్లేదు నాకు తెలిసి ఇది కూడా చికెన్ పికిలే అయ్యి ఉంటుంది కంపల్సరీ. ఏమో అసలు నాకు ఏం అర్థం కావట్లేదు బేసిక్గా చెప్పాలంటే. అప్పటికి మా డాడీకి నేను చెప్తూనే ఉన్నాను, రాపిద్దాం అంటే వద్దు రాయొద్దు, ఇంటికి వెళ్ళాక మనం రాసుకుందామని అన్నారు. మా డాడీ నానాలి. అర్రరే మా మమ్మీకి చెప్తూనే ఉన్నాను నేను. ఇందులో ఈ బాక్స్లో స్పేస్ వచ్చింది. ఆ స్పేస్ రావడం వల్ల అంటే రవ్వ లడ్డూస్ ఇక్కడ వరకే ఉన్నాయి, ఈ మిగతాదంతా ఖాళీ ఉంది. కానీ అట్లే పెట్టారు, అవి ఊగి పగిలిపోయినాయి.
చాలా కష్టపడి చేసింది. ఎట్లయినా పొడైనా కానీ తింటానులేండి. రవ్వ లడ్డు. ఇది వచ్చేసి మ్యాంగో పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. ఇవి డ్రైడ్ మ్యాంగోస్ అన్నమాట. మనం పప్పులో వేసుకుంటే మ్యాంగో పప్పులాగా మనం దీన్ని చేసుకోవచ్చు. మ్యాంగోని ఎండబెడితే ఇట్లా అవుతుంది. మనం పప్పు చేసుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకోవచ్చు. సరే ట్రై చేద్దామని చెప్పి మా మమ్మీ ఇస్తుంటే తీసుకున్నా వేయమని చెప్పి. అండ్ ఐ ఫర్గాట్ టు షో యూ ఫ్యూ మోర్. ఇదేంటి అంటే యాక్చువల్గా ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏదన్నా ఒకటి తీసుకురావాలి, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను అని వాళ్ళకి గుర్తుగా ఉండాలి అని చెప్పి నేను కొంతమందికి ఇట్లా బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి నేను అంటే మనం మట్టి బ్యాంగిల్స్ అట్లా చూస్ చేసుకోవచ్చు. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే వాళ్ళు అన్నిటి మీదకి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నాకు ఈ మోడల్ కొంచెం బ్రేస్లెట్ లాగా అనిపిస్తుంది, వేసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్కి బాగున్నాయి కదా, ఎట్లున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అన్నమాట బ్యాంగిల్స్. యాక్చువల్గా 3 సేమ్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే అందులో బిగ్ సైజ్ దొరకలేదు. ఇవి చూడండి బ్లాక్ కలర్లో వచ్చాయి, చూడ్డానికి భలే ఉన్నాయి, బాగున్నాయి కదా. సో ఇవి 2 సెట్స్, ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ కొన్ని తీసుకొచ్చుకున్నాను అన్నమాట స్టిక్కర్స్. అవి ఇక్కడ ఎట్లాగో దొరకవు కదా అన్నట్టు. శారీస్ కట్టుకున్నప్పుడు పిన్నీస్లు ఉండాలి కదా అని ఇవి. కెనడాకి వచ్చి 3 ఇయర్స్ అవుతున్నా. ఈ 3 ఇయర్స్లో నేనైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గీనే యూజ్ చేశాను అనమాట. బయట నేను సెపరేట్గా అయితే ఎప్పుడు గీ కొనలేదు. అండ్ ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 1.5 kg వరకు నేనైతే గీ తీసుకొని వచ్చాను. ఇట్లా 2 సెపరేట్ ప్యాక్స్లో చేసేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పడేసి. హైదరాబాద్లో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్టోర్ ఉంది అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపించింది ఇండియా అని చెప్పి. చాలా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నా నేను. సో చూసారు కదా, అదనమాట మన అన్ప్యాకింగ్ వీడియో. సో నేనేమేమి తెచ్చాను అనేది మీరు చూసారు కదా. సో ఇందులో నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే యాక్చువల్గా చెక్కల ప్యాకెట్ కూడా వచ్చింది. అవి కూడా నలిగిపోయినాయి. చాలా ట్రై చేశాను అవి నలగకుండా తీసుకురావాలని, కాకపోతే అవి కూడా నలిగినాయి. ఇంకొకటి ఏంటి అంటే బాక్సెస్లో పెట్టుకొని తీసుకొచ్చే సున్నుండలు, రవ్వ లడ్డూలు మంచిగా ఉంటాయి, కాకపోతే బాక్స్లో ఎక్కడ స్పేస్ ఉండొద్దు అనమాట, కదిలితే అటు ఇటు తగిలేలాగా. సో అంతవరకు అట్లా ఉండనంత వరకు చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు నా సున్నుండలు చూస్తే చాలా నీట్గా వచ్చాయి, రవ్వ లడ్డూలు నలిగిపోయినాయి. సో ఇదొక మిస్టేక్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్యాకింగ్ చేయించేటప్పుడు ఒకవేళ మీరు మోర్ దాన్ 1 kg చేపిస్తున్నా, లేకపోతే కేజీ అయినా కానీ 500 లాగా చేయించుకోండి. ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఫస్ట్ 500 తీసి ఒక బాక్స్లోకి వేసుకున్నా కానీ ఇంకొక 500 అట్లా ఫ్రిడ్జ్లో పడి ఉంటుంది. అట్లానే నేను అండ్ ఇంకొకటి కూడా ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా అక్కడే ప్యాకేజ్ చేయించుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాతకి అందులో నుంచి తీసి ఇంకొక బాక్స్లోకి వేసి ఆయిల్ వేస్ట్, సగం చట్నీ అక్కడే వేస్ట్ అవ్వకుండా నేనేం చేశానంటే చికెన్ పికిల్ని నేను నా కోసం కొంచెం ఉంచుకొని నా ఫ్రెండ్స్కి ఎవరెవరికైతే ఇద్దామనుకున్నానో వాళ్ళకు కూడా కొంచెం కొంచెం సెపరేట్ ప్యాకింగ్ చేయించేసాను. అట్లా చట్నీస్ అనే కాదు ఏవైనా ఇద్దాం అనుకుంటుంటే అవన్నీ అట్లా సెపరేట్ ప్యాకింగ్ చేశాను అనమాట. అండ్ ఒకవేళ మీరు ఇండియా వెళ్తున్నారు అనుకుంటే మోస్ట్లీ ఇండియన్ వేర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి, అన్ని మంచి వింటర్ వేర్ కానీ సమ్మర్ కలెక్షన్ కానీ వెస్ట్రన్ వేర్ అయితే చాలా బాగుంటున్నాయి ఇక్కడ. సో మనం అక్కడికి వెళ్ళి ఆ వెస్ట్రన్ వేర్ తీసుకురావాల్సిన అవసరం లేదు అనిపించింది. నేను మోస్ట్లీ తెచ్చినవి అన్ని ఇండియన్ వేరే అనమాట. ఈసారి చాలా తీసుకొచ్చాను. బేసిక్గా చెప్పాలంటే లాస్ట్ టైం కూడా చాలానే తీసుకొచ్చాను కానీ వేసుకున్నదే లేదు. బట్ ఈసారి కంపల్సరీ యూటిలైజ్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.